వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. మనది ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. సో వ్యవసాయం అంటే అనుకున్న రీతిలో సాగాలంటే సకాలంలో వర్షాలు పడాలి, అదేవిధంగా కురిసిన వర్షాన్ని అందిపుచ్చుకోవాలి. సో అలాంటి పరిస్థితుల నేపథ్యంలో గతంలో పోలవరం నిర్మాణం కానీ పట్టిసీమ నిర్మాణం కానీ ఇవన్నీ పూర్తి చేయడానికి ముందు ఆంధ్రప్రదేశ్లో సమృద్ధిగా నీరున్నప్పటికీ కూడా ఒక ఎడారి ప్రాంతాన్ని తలపించే పరిస్థితి ఉండేది. ఎందుకంటే గోదావరి వేరు, కృష్ణా నది వేరు. సో ఈ రెండు నదులు అనుసంధానం అయితే తప్ప రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో 2014లో ఏర్పడినటువంటి అప్పటి కూటమి ప్రభుత్వం జలయజ్ఞాన్ని తల మీదకి తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రధాన శాఖ జలవనరుల శాఖ. ఇది వ్యవసాయం ఎంత ప్రాముఖ్యమైనటువంటి ఇది ఉంటుందో రాష్ట్రంలో, జలవనరుల శాఖ కూడా అంతే కీలకమైనటువంటి భూమిక పోషించేది. సో అలాంటి పరిస్థితుల నేపథ్యంలో పోలవరం, పట్టిసీమ లాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఒక్కొక్కటిగా అంటే అడుగులు వేయటం ప్రారంభించాయి. సో ఇప్పటికే పట్టిసీమ ప్రారంభమై తన పనిని ప్రారంభించి దశాబ్ద కాలం అవుతుంది. ఈ దశాబ్ద కాలంలో అసలు పట్టిసీమ సాధించినటువంటి విజయాలు ఏంటి, పట్టిసీమతో రైతులకు వచ్చినటువంటి ప్రయోజనాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాజీ మంత్రి దేవినేని ఉమా గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా రాష్ట్రం అంటే ఒకప్పుడు మనం చూసాం, అంటే మనకి గోదావరి, కృష్ణా నదులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా నిత్యం ఇక్కడ కానీ అక్కడ కానీ ఒక రకంగా చెప్పాలంటే దుర్భిక్ష పరిస్థితులు ఉండేవి. నదుల అనుసంధానం అనేటువంటి ఒక ఆలోచన ఎవరి ద్వారా వచ్చింది, ఎందుకు వచ్చింది అసలు? 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పోలవరం పనులు పూర్తయ్యే లోపల ఎప్పుడైతే ఉన్న వాతావరణ పరిస్థితుల్లో నీటి ఎద్దడి ఉంటే ఏ విధంగా మనం కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఆదుకోగలం, కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఆదుకోవడంతో పాటు రాయలసీమ ప్రాంతానికి తాగునీరు వెళ్ళాలి, సాగునీరు వెళ్ళాలి. కియా లాంటి పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కియా పరిశ్రమ మన రాష్ట్రానికి రావాలంటే మనం ఏ విధంగా రాయలసీమకు నీళ్లు తరలించగలం? కృష్ణా డెల్టా రైతాంగం 13 లక్షల ఎకరాలు సాగు ఇబ్బంది రాకూడదు, తాగునీటి అవసరాలు ఇబ్బంది రాకూడదు, పరిశ్రమలు ఏకో రంగాలకు ఇబ్బంది రాకూడదు, వాళ్ళందరికి కూడా నీళ్ళు వెళ్ళాలి. అటు వెస్ట్ గోదావరి ప్రాంతం ఉంది, పరుచూరు ప్రాంతం ఉంది, ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాలో, అట్లాగే కృష్ణా గుంటూరు జిల్లాలో ఆయకట్టు ఉంది. సుమారు 13 లక్షల ఎకరాలు పైగా ఆయకట్టు అవుతుంది ఆదరేజులుగా. అనాథరేజులుగా ఇంకా చెరువులు, కాలంలో బుళ్ళని వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే 5 సంవత్సరాలు పడుతుంది ఎట్లేదన్నా. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన ఆలోచన, సంకల్పం పట్టిసీమ. దశాబ్ద కాలం 439 టీఎంసీలు వినియోగంలోకి వచ్చాయి. సముద్రంలోకి వృధాగా పోతున్నటువంటి గోదావరి జలాలు ప్రతి సంవత్సరం కూడా వేలాది టీఎంసీలు సముద్రానికి వెళ్ళిపోతున్నాయి. ఆ సమయంలో ఆ నీటిని మనం ఒడిసి పట్టుకోవాలి. 80 టీఎంసీలు ఏదైతే గోదావరి ట్రిబ్యునల్ మనకి పోలవరం రైట్ కెనాల్ కింద కృష్ణా డెల్టాకి, ప్రకాశం బ్యారేజీకి మనకి హక్కు ఇచ్చింది కాబట్టి, బచావ్ ట్రిబ్యునల్ ఇప్పుడు అమల్లో ఉంది కాబట్టి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాదనలు జరుగుతున్నాయి కాబట్టి, మనకున్న వనరులను దృష్టిలో పెట్టుకొని పట్టిసీమ నిర్మాణం చేయాలనే ఆలోచన, సంకల్పం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిది. ఆ సంకల్ప బలం, ఆ ఆలోచన విధానమే కార్యరూపంలోకి పట్టిసీమను తీసుకురావడం జరిగింది. జనవరి 2015 1 తారీఖున జీవో ఇచ్చారు. జీవో ఇవ్వగానే ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ మీద ఎలా కడతారు, ప్రకాశం బ్యారేజీ 3 టీఎంసీలు నిల్వ సామర్థ్యం, మీరు
80 టీఎంసీలు తీసుకొచ్చి ఎక్కడ నిల్వ చేస్తారు? ఇదంతా కూడా జరగదు. పట్టిసీమ దండగా, పట్టిసీమ పంపులు పీకుతాం మేము అధికారంలోకి వస్తే. ఇదంతా కూడా ఎన్నో ఆరోపణలు చేసి దగ్గర టెండర్లు పిలిచేటప్పుడే ఎన్నో మాటలు మాట్లాడి దగ్గర 3 నెలలు ఆలస్యం చేశారు టెండర్లు ఫైనల్ అయ్యే లోపల. జనవరి 1, 2015 అడ్మినిస్ట్రేటివ్ జీవో ఇచ్చాం. టెండర్లన్నీ ఫైనల్ అవడానికి మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం మహానుభావుడు వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన పుణ్యదినం అది. ఆ మార్చి 29న చంద్రబాబు నాయుడు గారు వచ్చి గోదావరి నదీ తీరాన కొబ్బరికాయ కొట్టి సంవత్సరం లోపు పూర్తి అవ్వాలనే సంకల్ప బలం ఆయన చేశారు. దానికి అనుగుణంగా ఆ రోజు అక్కడ శంకుస్థాపనతో పాటు అదే టైం ఆ రోజే వచ్చి మళ్ళీ అమరావతిలో రైతులు అమరావతి భూములు ఇచ్చే కార్యక్రమం కూడా రైతులు స్వయంగా వాళ్ళ డాక్యుమెంట్స్ని ఆ రోజు ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. స్వచ్ఛందంగా మేము అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇస్తామని రైతులు ముందుకు వచ్చిన ఆ డాక్యుమెంట్లు ప్రభుత్వానికి ఇచ్చిన ఒక పుణ్యదినం ఆ రోజు. సరే ఏంటి సార్ అనుకోని ఆ రోజు శంకుస్థాపన జరిగింది. అనుకోని చేశారా, కోఇన్సిడెంట్ గా జరిగిందా రెండు? ఆ రోజు అక్కడ ఆ కార్యక్రమం జరిగిన తర్వాత మళ్ళీ అదే రోజు చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో అమరావతి వచ్చి ఆ కార్యక్రమాన్ని హాజరవటం జరిగింది. సో సంకల్ప బలం అది పట్టిసీమ, పోలవరం, అమరావతి అనేది ఏ విధంగా కనెక్టివిటీ నేను చెప్తా ఉన్నాను. పోలవరం అనేది అందుబాటులోకి వచ్చే లోపల మనం రైతాంగాన్ని ఆదుకోవాలి, పరిశ్రమలు ఆదుకోవాలి, రాయలసీమలోకి ఆ పరిశ్రమలు రావాలి, రాయలసీమ తాగునీరు సాగునీరు వెళ్ళాలి. ఏదైతే శతాబ్దాల తరబడి ఇక్కడ దశాబ్దాల తరబడి ఇక్కడ ఉన్న నీటి హక్కులు వనరులకు ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతాన్ని కాపాడాలనే ఒక సంకల్పం, నాయకుడి సంకల్ప ఫలితమే పట్టిసీమ. దానివల్ల 439 టీఎంసీలు ఈ దశాబ్ద కాలంలో కృష్ణా డెల్టా రైతాంగం అంటే ఆక్వా రైతులు, ముఖ్యంగా తెలుగు వన్ రవిశంకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా కృష్ణా డెల్టాలో చివరి ప్రాంతంలో అవినిగడ్డ రైతాంగం వాళ్ళ జన్మభూమి కానీ ఆ ప్రాంత ఏదైతే ఆయన ఉన్న ఏరియాలో కూడా కృష్ణా జలాల ఆ ప్రాంతానికి వెళ్ళడం అనేది చాలా ఇబ్బందికరంగా, ఎందుకంటే పైన ఉన్న రైతాంగ అవసరాలు తీరకుండా కిందకి నీళ్లు పోనేవారు సహజం. అక్కడ అన్ని బాధలు పడే ప్రాంతాలు అయ్యి అవినిగడ్డ కావచ్చు, ఇటు మచిలీపట్నం కావచ్చు, అటు కైకలూరు కావచ్చు, ఇటు దెందులూరు ఈ ఏలూరు ప్రాంతాలు కావచ్చు, అటు పరుచూరు కావచ్చు, ఇవన్నీ కూడా చివరి ప్రాంతాలు, రేపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఇబ్బందులు పడే ప్రాంతాలు ఇవన్నీ. సో అటువంటి పరిస్థితుల్లో ఈ నిర్మాణం జరిగిన టైంలో శాసనసభలో అక్కడ మన హైదరాబాద్లో శాసనసభ సమావేశాలు జరిగాయి. మొదటి ఆ శాసనసభ సమావేశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమయం అంతా కూడా బురద చల్లి, మీకు అక్కడ స్టోరేజ్ కెపాసిటీ లేదు, వర్షాలు వస్తాయి, అక్కడ వర్షాలు వస్తాయి, ఇక్కడ వర్షాలు వస్తాయి, అప్పుడు పంపులు ఏం చేస్తారు, తర్వాత పోలవరం పూర్తయిన తర్వాత ఈ 1600 కోట్లు దండ చేస్తున్నారు, 100 కోట్లు కరెంటు బిల్లు అవుద్ది, లేకపోతే నిర్వహణ వ్యయం 100 కోట్లు అవుతుంది. ఇట్లా ఎన్నో అబండాలు, ఎన్నో ఆరోపణలు, ఎంత విషం చెమ్మాలో అంత విషం చెమ్మాలి. చాలా సంకల్ప బలంతో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మంచి ఉద్దేశంతో మేము నిర్మాణం చేస్తున్నాం, మంచి జరుగుతుంది మీరు చూడండి అన్నారు. మాకు టాస్క్ ఇచ్చి 1 yearలో పూర్తి అవ్వాలని చెప్పారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కానీ, అక్కడ ఉన్న గ్రాబర్స్ కానీ, కట్టర్స్ కానీ, ఎప్పుడు కూడా బావులతో అవన్నీ చేయాలంటే చాలా సంవత్సరాలు పడే ఆ సమయాన్ని కూడా తగ్గించడానికి ఆ రోజు 2 కంపెనీలు పోటీ పడ్డాయి, మెగా ఇంజనీరింగ్ కంపెనీ అండ్ L&T కంపెనీ. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి వర్క్ రావడం జరిగింది. ఆ గ్రాబర్స్ కావచ్చు, కట్టర్స్ కావచ్చు, టెక్నాలజీ, డయాఫ్రమ్ వాల్ టెక్నాలజీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి రికార్డు సమయంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అక్కడ ఆ రోజు పనులు జరిగేటప్పుడు అక్కడ సిబ్బందిని అడిగి ఒక పంపు మోటార్ మనం అందుబాటులో తేవాలంటే ఎన్ని నెలల్లో పూర్తి చేయగలం అనేది అటు నిర్మాణ చేసే ఇంజనీర్లతో వాళ్ళ మేనేజ్మెంట్లతో
మా ఇంజనీర్లతో మా అందరితో కలిసి చర్చించి ఒక ముఖ్యమంత్రి సమయాన్ని వెచ్చించి ఒక పంపును మనం ఎందుకు 5.5 నెలల్లో అందుబాటులో తేగలం 24 పంపులు వచ్చే లోపల మనం ఆ నిర్మాణాన్ని పూర్తి చేసి మొదటి సంవత్సరం మనం ఏ మేరకు నీళ్ళు తేగలం. ఎందుకంటే ఖరీఫ్ చివరిలో మనం నీళ్ళు ఇస్తే అక్కడ పంటలు బతుకుతాయి. కాబట్టి మనం పెట్టే ఖర్చుకి ఈ సంవత్సరంలోనే ఎందుకు తేకూడదని ఆయన ఇచ్చిన ఆలోచన విధానం మేము ఒక రికార్డు ఛాలెంజ్గా తీసుకుని ఒక పంపు మోటార్నే మార్చి 29న పనులు ప్రారంభం చేసాం. ఆగస్టు 15న జాతికి అంకితం చేసాం. సెప్టెంబర్ 16న పవిత్ర సంగమం మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమానికి 47 కిలోమీటర్లు, ఏదైతే పోలవరం రైట్ కెనాల్ 17 కిలోమీటర్లు అటు వెస్ట్ గోదావరి జిల్లాలో, 30 కిలోమీటర్లు కృష్ణా జిల్లాలో, అటు వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ ఆ రోజు భాస్కర్ గారు ఉండేవాళ్ళు, ఇక్కడ బాబు గారు ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, ఇటు రైతు సంఘాలు, గవర్నమెంట్ అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఒక రికార్డ్ టైం ఒక ఛాలెంజ్ తీసుకొని ఆ రైట్ కెనాల్ పనులు 47 కిలోమీటర్లో పూర్తి చేయడానికి అక్కడ రైతులు కోర్టు కేసులు వేశారు. దగ్గర వాళ్ళందరినీ కూడా రప్పించి స్థానిక శాసనసభ్యులందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని 700 కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూ రైతులకు డబ్బులు కట్టి కోర్టు కేసులన్నీ కూడా రైతాంగంతో పరిష్కారం చేసుకొని దగ్గర 300-400 టిప్పర్లు ఉండేవి, 100 ప్రొక్లైమ్స్ కానవచ్చు, భారీ యంత్రాలు ఉండేవి. ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపదికన ఆ పనులన్నీ పూర్తి చేసి రైట్ కెనాల్ ద్వారా పవిత్ర సంగమానికి నీళ్లు తీసుకొస్తే చెంబుతో నీళ్లు పోసామన్నారు, లేకపోతే చెరువులో నీళ్లు తెచ్చి పోసామన్నారు. అంటే ఎంత విద్వేషం, ఎంత విద్రోహం. ఇవాళ అమరావతి మీద ఏ విధంగా అయితే 5 ఏళ్ళు విషం చెప్పారో, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాన్ని నాశనం చేసి గత 5 ఏళ్ళు డయాఫ్రమ్ వాళ్ళని ఏ విధంగా విధ్వంసం చేశారో అదే కార్యక్రమాన్ని పట్టిసీమకు కూడా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేశారు. ఆ రోజు అక్కడ దగ్గర వినాయక చవితి అన్నీ కూడా వారం రోజులు డ్యామ్ సైట్లోనే ఉండి అక్కడే ప్రాజెక్ట్ సైట్లో ఉండి అదే అడుగుదాం అనుకుంటున్నాను సార్. సహజంగా ఏదైనా ప్రాజెక్టులు కడతా ఉంటే అధికారులు, ఇంజనీర్లు అక్కడ ఉన్నవాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ టైం అనుకుంటాను నాకు తెలిసి ఈ పట్టిసీమ కానీ పోలవరం పనులు కానీ ఒక మంత్రి వెళ్ళి అక్కడ రేహింబావుల్లో అక్కడే కాపలా కాసి పని చేయించాల్సిన. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు తోటపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం జరిగేటప్పుడు కూడా పూర్తి కావాలనే సంకల్పంతో డ్యామ్ సైట్ దగ్గర పడుకున్నారు. కాన్ బిలీవ్ తోటపల్లి డ్యామ్ సైట్ దగ్గర ఆయన పడుకున్నారు ముఖ్యమంత్రి వచ్చి. అట్లాగే ఆంధ్రీనివా కాలం నీళ్లు చిత్తూరు తీసుకెళ్ళాలి, మదనపల్లికి మంచి నీళ్ళు ఇవ్వాలి, కుప్పానికి వెళ్ళాలి, పలమనేరుకి వెళ్ళాలి, ఆ బెల్ట్ అంతా కూడా తమ్మలపల్లికి వెళ్ళాలని ఆయన ఏ విధంగా అయితే మదనపల్లి ఆంధ్రీనివా కాలువల మీద పడుకున్నారో ఆ స్ఫూర్తి, ఇన్స్పిరేషను మాకు ఎప్పుడూ ఉంటుంది. ఆ రోజు ఆయన స్వయంగా ప్రాజెక్ట్ సైట్కి వచ్చి పట్టిసీమ, అదే రోజు సాయంత్రం ఆయన బ్రహ్మోత్సవాలకి తిరుమల వెళ్ళి బట్టలు ఇవ్వాల్సిన పరిస్థితి. సో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పట్టిసీమ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చారు. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు వెళ్ళాలి కాబట్టి నేను అక్కడ ఉండి ఆ వారం రోజులు కూడా మా ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు, ఆ రోజు ఇరిగేషన్ సెక్రటరీ దాస్, మెగా ఇంజనీరింగ్ కంపెనీ కృష్ణారెడ్డి గారు వచ్చాడు. అట్లాగే ఏదైతే మేమందరం కూడా అక్కడ డ్యామ్ సైట్లోనే ఉండి చివరికి ఆ పంపు మోటారు ప్రారంభం చేసే నాటికి ఈఎన్సీ వెంకటేశ్వరరావు నేను సైట్లో ఉన్నాం. క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది ఎక్కడ, మన తాజ్ హోటల్లో విజయవాడ. దగ్గర 8-9 గంటల్లో ఆ రోజు గోదావరి తల్లి నీళ్ళు కింద నుంచి పైకి వచ్చాయి. ఆ నీళ్ళన్నీ పైకి వచ్చిన తర్వాత అప్పుడు మేము క్యాబినెట్ మీటింగ్కి మళ్ళీ అటెండ్ అయ్యి
దగ్గర 10 ఆ ప్రాంతాల్లో మేము మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో చూడటం, మీడియాలో రావటం, అంటే పట్టిసీమ సంకల్పం, పట్టుదల, ఒక కమిట్మెంట్తో తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఒక పట్టుదలతో చంద్రబాబు గారి నాయకత్వంలో మొదటి 5 పంపులు కూడా పూర్తి చేసి దగ్గర మొదటి ఆ ఖరీఫ్ సీజన్లోనే మాకు ఇచ్చిన టాస్క్ 1 ఇయర్, టార్గెట్ 1 ఇయర్. కానీ మేము ఖరీఫ్ పంటలు బతకాలి, అవినిగడ్లో కావచ్చు, బందర్లో కావచ్చు, కైకలూరు కావచ్చు, మా టార్గెట్ ఇది. దారి మార్గ మధ్యలో మెట్ట ప్రాంతాలు ఉన్నాయి, ఏలూరు, దెందులూరు, ఈ ప్రాంతాలన్నీ కూడా నిడదవోలు. కాబట్టి మార్గ మధ్యలో నీళ్ళు ఇచ్చుకుంటా కలుపుకుంటా మొదటి సంవత్సరమే 8.8 టీఎంసీలు తీసుకొచ్చి సుమారు 1500 కోట్ల పంట ఖరీఫ్ మొదటి సంవత్సరమే 5 పంపులతో బతికించారు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. కానీ సార్ మీరేమో పట్టిసీమని ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గా క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే 440 టీఎంసీలు కాపాడారంటే చిన్న విషయం అయితే కాదు. ఈ దశాబ్ద కాలంలో 439 టీఎంసీలు రావటం వల్ల అక్కడ శ్రీశైలం దగ్గర ఆ నీళ్ళని అంద్రినివా కాలువల ద్వారా మనం అనంతపురం తీసుకెళ్ళటం వల్ల మద్రాస్ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం కియా పరిశ్రమ పెట్టమని అడిగారు. అటు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో పెట్టమన్నారు, తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో పెట్టమన్నారు. వాళ్ళు మాకు టాస్క్ ఛాలెంజ్ ఇచ్చారు, మీరు నీళ్ళు ఇస్తే ఈ పెనుగొండ ఏరియాలో మేము ఇక్కడ పరిశ్రమ పెడతాం, తేగలరా అని ఒక ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళంతా ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకొని, ఎందుకు మనం నీళ్ళు తీసుకురాలేం, ఎందుకు తీసుకురాగలం పట్టుదలతో, మన రాష్ట్రంలోనే ఉన్నాయి నీళ్లు, తీసుకురావాలి. ఆ నీళ్లు ఇటు ఇచ్చి అక్కడ నీళ్ళనే మేము అక్కడ తీసుకెళ్ళి కియా పరిశ్రమ దగ్గరికి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళటం వల్ల వాళ్ళు మద్రాసు, బెంగళూరు వెళ్ళే ఆలోచన విరమించుకొని ఇవాళ అనంతపురానికి పట్టిసీమ ఫలాలు కియా పరిశ్రమ రూపంలో, ఆ కియా ఇండస్ట్రీ రూపంలో ఆ ప్రాంతంలో భూముల విలువ పెరిగాయి. అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు వచ్చాయి. ప్లస్ కొన్ని లక్షల కార్లు దేశ విదేశాల్లో ఇవాళ కియా కార్లు బయట ఉన్నాయి. ప్లస్ ఇక్కడ 105 టీఎంసీలు సంవత్సర కాలంలో పూర్తి చేసుకోవటం ఒక రికార్డు, 24 పంపులు. ప్లస్ ఒక సంవత్సరం 105 టీఎంసీలు తీసుకురావటం, మళ్ళీ ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడు ఆ పంపులు మోటార్లు ఆన్ చేసుకుంటా 439 టీఎంసీలు రావటం అనేది ఒక చరిత్ర. నదుల అనుసంధానం మీరు అడిగారే, డాక్టర్ కేఎల్ రావు గారు మహానుభావుడు, గంగా కావేరి అనుసంధానం చేద్దామని ఆయన ప్రయత్నం చేశారు. ఆయన ఆలోచనకు అనుగుణంగానే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఏదైతే తెలుగు గంగా మద్రాసుకి నీళ్ళు ఇవ్వాలని ఈ నీళ్ళని తీసుకెళ్ళి ఆ తెలుగు కాలువలతో సోమశిల ప్రాజెక్ట్ని పెద్ద ఎత్తున దాని కెపాసిటీ పెంచి కందలేరు రిజర్వాయర్ తవ్వి అక్కడ నీళ్ళు నిలబెట్టి మద్రాసుకి నీళ్ళు ఇవ్వటం వల్ల ఇవాళ మద్రాసు మహానగరం అన్ని లక్షల మందికి నీళ్ళు వెళ్తున్నాయి అంటే, తాగునీరు ఉందంటే, ఇవాళ మద్రాసు కార్పొరేషన్ బతుకుతుందంటే మంచినీళ్ళు ఇబ్బంది బయట ఈ తెలుగు గంగా ఆ మహానుభావుడు రామారావు గారు ఆ రోజు ఇందిరాగాంధీ గారిని, ఎంజి రామచంద్రని, రామకృష్ణ హెగ్డేని వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆయన సంకల్ప ఫలం పైప్ లైన్ వేస్తానంటే కుదరదని చెప్పేసి కాలువలు దువ్వించి రాయలసీమని బతికిచ్చాడు ఆయన. దత్త మండలాలుగా ఏదైతే ఉమ్మడి కర్నూలు కావచ్చు, అనంతపురం కావచ్చు, కడప కావచ్చు, చిత్తూరు కావచ్చు, రాజులు మహారాజులు బ్రిటిష్ వాళ్ళు ఎంతోమంది పరిపాలించారు ఆ ప్రాంతాన్ని. కేసీ కెనాల్ కడప కర్నూలు కాలువ ఏదైతే అది బ్రిటిష్ టైంలో రాజులు పాత వాళ్ళతో విన కాలువని ఏ విధంగా అభివృద్ధి చేసి పెట్టారో, దాని తర్వాత విజయనగరం సామ్రాజ్యం కృష్ణదేవరాయలతో విన చెరువులు కాలువలు రాజులు ఆ ప్రాంత నాయకులు పరిపాలన చేసినప్పుడు తవ్వుండొచ్చు. కానీ ఈ విధంగా సంకల్ప బలం ఆ ప్రాంతానికి శాశ్వత పరిష్కారం చేయాలని హిందూపూర్ శాసనసభ్యుడిగా 3 ప్రాంతాల ప్రజలు ఎన్టీ రామారావు గారిని గెలిపించిన
ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే హిందూపూర్ శాసనసభ్యుడిగా నేను కొనసాగాలి, ఇక్కడ ఒక ముఖ్యమంత్రిగా నేను ఉంటే ఈ ప్రాజెక్టులన్నీ పరిగెడతాయని ఆ రోజు ఆయన ప్రభుత్వ సలహాదారుగా శ్రీరామకృష్ణయ్య గుంటూరు జిల్లా ఇంజనీర్ని సలహాదారుగా పెట్టుకొని ఆయన వేసిన శంకుస్థాపన ఏదైతే తెలుగంగ, హంద్రీనివా, గాలేరి నగరి ఇవన్నీ కూడా తర్వాత ప్రభుత్వాలు పనిచేయటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బాలయ్య బాబు హిందూపూర్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను ఆ ప్రాంతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినప్పుడు హిందూపూర్కి నీళ్ళు ఇచ్చింది బాలయ్య. మళ్ళీ ఆ ప్రాంతంలో కుప్పానికి నీళ్ళు వెళ్ళాలని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ రోజు పనులు ప్రారంభం చేసి 85% పూర్తి చేశాం. ఆ మిగిలిన 15% పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు చేతులు రాల. గేటు పెట్టాడు, నీళ్లు పోసాడు, గేట్ ఎత్తాడు, హెలికాప్టర్ ఎగిరేపాటికి గేట్ ఎత్తుకుపోయారు, నీళ్ళు ఆగిపోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ 15 నెలల్లో సుమారు 3,850 క్యూసెక్లు 3,000 కోట్లు ఖర్చు పెట్టి ఆయన కుప్పానికి కూడా మనం నీళ్ళు ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఆ రోజు ఛాలెంజ్ చేసాం, కుప్పం కన్నా ముందు పులివెందులకు నీళ్ళు ఇస్తామని ఆ ప్రాంతంలో మా నాయకుడు గడ్డం మీద తిరిగేవాడు. చంద్రబాబు నాయుడు గారు అడిగేవాడు, ఏంది గడ్డం వేయకోవాలని. సార్ 3,000 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాంతానికి మనం నీళ్ళు తీసుకెళ్ళచ్చు, పులివెందులకు నీళ్ళు ఇస్తామంటే ఇమ్మన్నాడు ఆయన. అంత పెద్ద మనసు అంటే ఒక టీఎంసీ నీళ్ళు ఇమ్మని పులివెందుల వాళ్ళు వచ్చి పాపం రైతులు అక్కడ లేక్యూ గెస్ట్ హౌస్లో హైదరాబాద్ అక్కడ ఆ రైతులు వస్తే చీని చెట్లు ఎండిపోతున్నాయండి. జగన్మోహన్ రెడ్డి చీని చెట్లు కూడా ఉన్నాయి ఆ ప్రాంతంలో, ఎండిపోతున్నాయంటే ఒక టీఎంసీ నీళ్ళు కావాలంటే అనంతపురం నాయకులను ఒప్పించి అక్కడ ఉన్న నీళ్ళని డైవర్ట్ చేసి ఆ మొదటి సంవత్సరం పంట కాపాడాం. అంటే ఆలోచన విధానం నాయకుడికి, అది పులివెందులా లేకపోతే ఇంకొకటి అని కాదు, ఏదైనా మన రాష్ట్రమే కదా, మన రాష్ట్రంలో మన రైతాంగం బాగుపడాలి, పంటలు ఎండిపోకూడదు. ఆ కాన్సెప్ట్తోనే 2వ సంవత్సరం కూడా వాళ్ళు ఇక్కడ అమరావతి మనం వచ్చిన తర్వాత కూడా ఇటు వచ్చారు రైతులు. అప్పుడు ఆయన ఛాలెంజ్ తీసుకొని 3,000 కోట్లు ఇచ్చి పులివెందులుగా గండికోటకు నీళ్ళు తీసుకురావడం వల్ల మైలవరం ప్రాజెక్టు కావచ్చు, చిత్రావతి కావచ్చు, అక్కడ ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద మనసుతో చేయటం వల్ల కడప జిల్లాలో ఆ ప్రాంతం అంతా కూడా బంగారం అయింది, సస్యశ్యామలం అయింది. గాలేరి నగర్కి ఆ ప్రాజెక్ట్ కింద అక్కడ ఆ పనులు పూర్తి చేసాం. అట్లాగే ఇప్పుడు కుప్పానికి నీళ్ళు వెళ్ళాయి, గత 5 ఏళ్లలోనే హిందూపూర్కి నీళ్ళు వెళ్ళాయి. అట్లాగే ఇక్కడ ఏదైతే మనం రైట్ కెనాల్ ద్వారా పట్టిసీమ ద్వారా నీళ్ళు తీసుకొచ్చామో అట్లాగే ఒక ఛాలెంజ్ తీసుకొని మళ్ళీ మేము పురుషోత్తపట్నం పెట్టి అక్కడ కూడా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి అక్కడ ఏలేరు రిజర్వాయర్కి నీళ్ళు లేక పంటలు ఎండిపోతూ ఉండే పిఠాపురం నియోజకవర్గంలో. ఆ రోజు వర్మ గారు ఉండేవాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ ఏలేరు రిజర్వాయర్కి కూడా పురుషోత్తపట్నం ద్వారా నీళ్ళు ఇస్తే గత 5 ఏళ్ళు కూడా దాన్ని ఎన్జిటీలో పెట్టి దాన్ని ఆ పనులన్నీ ఆపేశారు. అట్లాగే పట్టిసీమ పంపులు కూడా గత 5 ఏళ్ళు కూడా పట్టిసీమ దండగా పంపులు పీకుతామనే ఆ మాట కట్టుబడి ఉన్నామని చెప్పడానికి లెఫ్ట్ కెనాల్లో వెస్ట్ గోదావరిలో అవసరాలు ఉన్నాయి, కృష్ణా జిల్లా పోలవరం రైట్ కెనాల్ మా ప్రాంతాల అవకాశం ఉంది, నీళ్ళు ఇచ్చే అవకాశం. ఇలా పంపులు మోటార్లు కూడా ఇలా కట్టేసి కూర్చున్నారు. ఆ రోజు ఇరిగేషన్ మంత్రులు కావచ్చు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఒక దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పట్టిసీమ పంపుల ద్వారా నీళ్ళు ఎందుకు ఇవ్వాలి? పట్టిసీమ దండగన్నాం కదా, పంపులు పీకుతా ఉన్నాం కదా, ఆపేయండి. ఆపేశారు. చాలా నెల్లు ఆన్ చేయడానికి కూడా చేతులు రాల. అంటే ఇటువంటి వాళ్ళు మళ్ళీ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఆ విధంగా 5 ఏళ్ళు నాశనం చేశారు. మళ్ళీ వాళ్ళ కుట్రలో కుతంత్రాలతో మళ్ళీ రెచ్చగొట్టే కార్యక్రమాలు, కులాలని మతాలని మళ్ళీ రాజీనామాలు డ్రామాలు, మళ్ళీ ఇవన్నీ కూడా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్తే పట్టిసీమ చర్చ వస్తుంది, పురుషోత్తపట్నం చర్చ వస్తుంది, చింతలపూడి పనులు ఆగిపోయినాయి, ఎన్జిటి కేసులో సరైన టైంలో డబ్బులు కట్టకుండా కోర్టులకి సమాధానం చెప్పకుండా కోర్టుల్లో పెట్టి అక్కడ సుమారు 4,000 కోట్లు ఖర్చు పెట్టిన చింతలపూడి ఎత్తుపోతల కానీ పక్కన పడేశారు. అట్లాగే 5 ఏళ్ళు నాశనం చేశారు. పురుషోత్తపట్నానికి ఆన్ చేయడానికే చేతులు రాలేదు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఎన్జిటి కేసులు రెడీ చేసి ఇప్పుడు ఏలేరికి నీళ్ళు ఇచ్చి మళ్ళీ అనకాపల్లికి పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు కూడా పూర్తి చేసి రాబోయే కొద్ది నెలల్లో అనకాపల్లి ప్రాంతానికి కూడా పోలవరం నీళ్లు, పురుషోత్తపట్నం పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్ళు వెళ్ళబోతున్నాయి. అట్లా పోలవరం కూడా
72% పనులు పూర్తి చేసి ముందుకెళ్తే డయాఫ్రమ్ వాల్ దెబ్బతీసి ఆ పనులన్నీ కూడా 3% చేశారు. అదే సార్ నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. సహజంగానే వ్యవసాయ కుటుంబంగా చెప్పుకుంటుంటారు. రైతు పక్షపాతిగా రాజశేఖర రెడ్డిని వాళ్ళు చెప్పుతారు. కానీ ఎందుకు ఈ స్థాయిలో అసలు అంటే జలవనరుల శాఖ మీద అవగాహన లేకనా, ఎందుకు పోలవరాన్ని 72% పూర్తయిన పోలవరాన్ని ఎందుకు పాడుపెట్టారు? ఈ పట్టిసీమలో మోటార్లు పనిచేయకుండా ఎందుకు చేశారనుకుంటున్నారు? ఇందాక మీరు అన్న కాంటెస్ట్లో ఆ విధంగా అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసుకొని పోలవరం రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ పనులు ఎక్కడ చేశారంటే ఆర్ఎన్బి రోడ్లు జిల్లా పరిషత్ రోడ్లు ఎక్కడైతే బస్సుల్లో మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తామో ఆ ప్రాంతాల్లో లైనింగ్ పూర్తి చేసి కాలువలు తవ్వి మిగతా ప్రాంతాలు వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలకు వెళ్ళాలి. 2009లో ఎన్నికల్లో గెలవాలి. విజిబుల్గా కనపడే ప్రాంతం మొత్తాన్ని విజిబుల్గా కనపడే ప్రాంతాల్లో రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ కాలువల్లో మట్టి తీసి డబ్బులు చేసుకోవటం, ఆ మార్గ మధ్యంలో చూపించి ఎన్నికల్లో గెలుపొంది వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. యాక్చువల్గా పోలవరం డ్యామ్ పనులు కూడా సేనయ్య కంపెనీ కానీ మధుకాన్ కంపెనీ కానీ సుమారు 1500 కోట్లతో టెండర్లు పిలువబడ్డాయి. పిలువబడ్డ పనుల్ని అక్కడ పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో తండ్రి మీద ఒత్తిడి చేసి ఆ పనులు ప్రీ క్లోజర్ చేసి సీఎం క్యాంపు కార్యాలయానికి ఆ ఏజెన్సీలను పిలిపించి బలవంతంగా ప్రీ క్లోజర్ చేసి తర్వాత 2009 తర్వాత కొన్ని అనుకోని సంఘటనలు జరగటం, ఆయన పార్థివ శరీరం అక్కడ ఉన్నప్పుడే పోలవరం డ్యామ్ నీకు ఇస్తా 100 ఇస్తావా 200 ఇస్తావా అని బేరసారాలు చేస్తే పాపం ముఖ్యమంత్రిగా వచ్చిన రోసయ్య గారు భయపడి అంతా అయిందని ఆయన దాని జోలి ఇవ్వాల. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి టెండర్లు పిలిస్తే దాన్ని మళ్ళీ ఎన్నో అవాంతరాలు ఇబ్బందులు ఎదురైతే ఇప్పుడు 2013లో ట్రాన్స్ట్రాక్ కంపెనీ వచ్చింది. 14 తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టిసీమ నిర్మాణం చేయటం, మళ్ళీ కేంద్రం దగ్గరికి వెళ్ళి నాబార్డు నిధులు 1981 కోట్లు తీసుకురావటం. దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రాజెక్టులు ప్రధానమంత్రులు మొదలుపెట్టారు, ముఖ్యమంత్రులు మొదలుపెట్టారు, కేంద్ర మంత్రులు మొదలుపెట్టారు, జలవనరుల శాఖ మంత్రులు. ఏ జాతీయ ప్రాజెక్టు కూడా 72% రాల. ఒక్క పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు. దానికి సంకల్ప బలం చంద్రబాబు నాయుడు గారు పట్టుదల. ప్రతి సోమవారాన్ని పోలవరంగా తీసుకొని ఆయన ఒక ఛాలెంజ్గా ఆ పనులు పరిగెత్తించడం వల్ల అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేసి ఒక ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవటం వల్ల మేము 72% తీసుకెళ్ళగలిగాం. సరే, ఇప్పుడు తర్వాత వచ్చింది ఏంటంటే మమ్మల్ని ఎగతాళి చేయటం. పాపం మీరు కూడా తెలుసు, ఒక విలేకరుగా ఒక జర్నలిస్ట్గా కోడెల శివప్రసాద్ గారు పాపం ఆయన కొన్ని 100 మందితో రైతు సోదరులని మహిళలను తీసుకొచ్చి ఆ డ్యామ్ సైట్కి వచ్చి వాళ్ళు భక్తితో ఆ ప్రాజెక్టు చూసి మా ప్రాంతాలుగా నీళ్ళు వస్తున్నాయని మహిళలు మాట్లాడితే ఆ అంబటి రాంబాబు వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. మహిళలు భక్తిభావంతో ఆ డ్యామ్ పనులు పూర్తి అవ్వాలి, ఆ నీళ్లు రావాలి, మా ప్రాంతాలు బాగుపడాలని మాట్లాడుతూ ఉంటే ఆ రోజుల్లో శాసనసభలో ఆ మహిళల క్యాసెట్లు వేసి నువ్వే సజీవ సాక్ష్యం. మీరందరూ ఆ రోజు కోడెల గారు కొన్ని 100 మంది కొన్ని బస్సులు వేసుకొచ్చి మీరందరూ కూడా రైతులకి మహిళలకి చూపించారు. అటువంటిది కూడా వాళ్ళు పట్టిసీమ చూశారు, మీరు ఆ రోజు పోలవరం పనులు చూశారు. అవన్నీ వాస్తవాలు. ఇవాళ 5 ఏళ్ళు పోలవరాన్ని 3% తీసుకొచ్చారు. ఇవాళ మళ్ళీ పోలవరం మీద జరుగుతున్న పనుల మీద మీరు విద్వేషంతో ఆక్రోశంతో మాట్లాడుతూ ఉన్నారు. మీకు వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా. ఇందాక ఒక మాట అన్నారు, పోలవరం 72% పూర్తి అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువతనంగా పనులు పాటు చేసుకున్నాడు? ఎస్, డయాఫ్రమ్ వాల్ పూర్తయింది. మొన్న స్పిల్వే పనులు అవ్వలేదని రాంబాబును డిజైన్లోనే లోపాలు ఉన్నాయి, చాలా తప్పది. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో 55,547 కోట్లకి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 1,00,000 డాక్యుమెంట్లు విమానాల్లో తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయితే పెట్టెలు
రైల్లో తీసుకెళ్ళి సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫీస్ ఎక్కడో మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన బిల్డింగ్, ఆ రోజు లిఫ్ట్ కూడా పనిచేయలేదు. కింద నుంచి మేము దగ్గర సెంట్రల్ వాటర్ కమిషన్ ఆ ఫ్లోర్కి వెళ్ళడానికి కూడా మా సెక్రటరీ, మా ఐఎన్సీ, మేమందరం కూడా మెట్లెక్కి పైకి వెళ్ళి అవన్నీ చూపిస్తే వాళ్ళు ఆశ్చర్యపోయి, ఇంత కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని. వాళ్ళు 55,547 కోట్లకి డిపిఆర్ ఆమోదం తెలిపి టెక్నికల్ శాంక్షన్ ఇస్తే దాన్ని వాళ్ళ పీస్మీల్గా ఫేజులుగా మేము తెచ్చామని బొగ్గని డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు. మొన్నేమో ఎందుకు ఇదైందని మమ్మల్ని తిట్టారు, వాళ్ళు అదే బొగ్గన మేమే ఫేజుల వైజ్గా పెట్టాం, క్యాబినెట్కి పంపించాం అని మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడ ఎందుకు చేయలేదని మీరు అన్నారు. ఆ డయాఫ్రమ్ వాల్ మీద ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ 150 అడుగులు గోడ కట్టినట్టయితే వాళ్ళు అయిపోయి 194 టీఎంసీల్లో ఒక 100 టీఎంసీలు పెట్టుకునేవాళ్ళం, తర్వాత 120 పెట్టేవాళ్ళం, తర్వాత 140 పెట్టేవాళ్ళం, 160, 194. ఆ ఎవరికైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దశల వారీ డబ్బులు ఇచ్చుకుంటా ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. 2019-20 పూర్తయ్యే అదృష్టాన్ని, అవకాశాన్ని చేతుల రాష్ట్రాన్ని నాశనం చేశారు, ఆర్థికంగా వచ్చే లాభాలు పోగొట్టారు, రైతాంగాన్ని ఇబ్బంది పెట్టారు, మీ దుర్మార్గాన్ని బయట పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది. ఆ ఈసీఆర్ఎఫ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మట్టి గోడ కట్టేస్తే 1-2 ఇయర్స్లో 1 ఇయర్లో పూర్తవుతుంది, 1 నుంచి 2 సంవత్సరాల్లో పూర్తి చేయొచ్చు. సో అయ్యేదాన్ని ఎందుకు చేయాలి? స్పిల్వే మేము కట్టాం, గేట్లు కూడా ఎలా పెట్టాలనే దాని మీద ఫిక్స్ చేసిన టైంలో ఎలక్షన్లు వచ్చినాయి. వచ్చిన టైంలో అతను ఎందుకు చేయలేదంటే అప్పటికప్పుడు ఆ గోడ నిర్మాణం పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు గేట్లు తయారు చేయించాడు, స్పిల్వే పూర్తి చేశాడు, డయాఫ్రమ్ వాల్ కట్టాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చి గోడ కట్టాడు అంటారని ఆ వచ్చే వరదను వదిలేశాడు. 2019 జూలైలో గోదావరి ఫ్లడ్ వచ్చింది. డైవర్ట్ చేసినటువంటి ఫ్లడ్ ని ఆ వచ్చిన ఫ్లడ్ 18 లక్షలు సముద్రంలోకి వెళ్ళింది, స్పిల్వే మీద పడి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన రాంబాబు? డయాఫ్రమ్ వాల్ మీద, స్పిల్వే మీద డైవర్షన్ చేయలేదని మాట్లాడుతుంది. బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా, తెలుసుకోకుండా. ఏదైతే ఆ రోజు డ్రోన్తో కూడా షార్ట్స్ అన్ని కూడా నేను దగ్గర పెట్టుకున్నాను, డ్రోన్ షార్ట్స్ అన్ని కూడా ఆ గోదావరి ఫ్లడ్ స్పిల్వే మీద పడి సముద్రంలోకి వెళ్ళే రికార్డు కూడా నా దగ్గర ఉంది. అసలు అయినా ఫ్లడ్ డైవర్షన్ చేసేది సీఎం కాదు, మినిస్టర్ కాదు, టెక్నికల్ గా ఇంజనీర్లు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఎలగొట్టేశాడు. ఎవరైతే ఏజెన్సీ అక్కడ అవన్నీ ఉన్న నవోగా ఇంజనీరింగ్ కంపెనీ పనిచేస్తూ ఉంది, మీరు ఇమ్మీడియట్గా డ్యామ్ సైట్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మేమేం తప్పు చేసాం, లేకపోతే మేమేం పని చేయలేదంటే ప్రభుత్వం మేము నిర్ణయం తీసుకున్నామని దానికి కూడా పెనాల్టీ ప్రభుత్వం డబ్బులు కట్టాల్సి వచ్చింది. అంటే ఒక తెలివి తక్కువ నిర్ణయం. ఒక బాధ్యత గల పదవిలో ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువ నిర్ణయాల వల్ల ప్రాజెక్టు పోలవరాన్ని ఇన్నేళ్ళు నష్టం చేశాడు, 1000 కోట్లు నష్టం చేశాడు, ప్లస్ 1000 కోట్లు పెనాల్టీ కట్టాడు, ప్లస్ కేవలం దుగ్ధ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిన ప్రాజెక్టులో గేట్లు పెట్టి గోడ కట్టి జగన్మోహన్ రెడ్డి 20లోనో ప్రారంభం చేస్తే ఆ పేరు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వంకి వస్తుంది. కాబట్టి ఆపేయండి. 19 ఫ్లడ్ వెళ్ళింది, మళ్ళీ 20 వచ్చిన ఫ్లడ్ వల్ల డయాఫ్రమ్ వాళ్ళకి ఇబ్బంది వస్తే సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు వచ్చి చెప్పేదాకా నిద్రపోతున్నాడు. కాంట్రాక్టర్ని నిలగొట్టేశాడు. సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది, పీపీఏ చెప్పింది. ఆ రోజు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న గడ్కరీ గారు చెప్పాడు, వద్దు, తప్పు చేయొద్దు అని. ఎవరు మాట ఏం లేదు, నేను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు. కానీ అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే పోలవరంలో కానీ పట్టిసీమలో కానీ భారీ అవకతవకలు జరిగినాయి, రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా వాటిని సరి చేయడానికి మేము ప్రయత్నం చేసాం. మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని డ్రామా ఆడి ఏజెన్సీని మార్చి, ఫ్లడ్ వచ్చిన టైంలో ఏజెన్సీ లేదు, డ్యామ్ సైట్లో మెయింటెనెన్స్ లేదు, డ్యామ్ సైట్లో ఏజెన్సీని ఎలగొట్టేశాడు. మళ్ళీ
కొత్త ఏజెన్సీ పనులు ప్రారంభించేపటి రెండో ఫ్లడ్ వచ్చేసింది. మొదటి ఫ్లడ్ అప్పుడేమో ఏజెన్సీలు నిలగొట్టాడు. రెండో ఫ్లడ్ వచ్చే టైంకి ఏజెన్సీ పనులు లేదు. సో 2 ఫ్లడ్లకు వాంటెడ్లీ డయాఫ్రమ్ వాళ్ళ మీద పంపించాడు. కాదు సార్, నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పలేదు. రివర్స్ టెండరింగ్ విధానం కోసమే నేను ఆపానని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గతంలో. అంటే నిజంగా అంత అవినీతి జరిగిందా? తెలుసుకొని రివర్స్ టెండరింగ్ అన్నారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ప్రొక్లైమ్స్ పెట్టి మా ఫైళ్ళన్నీ తవ్వాడు. ఒక్క రోజన్నా జైల్లో పెట్టాలి, ఇరిగేషన్ పనుల మీద ఒక్కరోజు జైల్లో పెట్టాలని అన్నా అధికారులను పట్టుకొని ఐఏఎస్ని ఇంజనీర్ని అన్నా ఒక్కటి పట్టుకోండి, వాడిని ఒక్కరోజు జైల్లో పెట్టాలి. వాడు రోజు తిడుతున్నాడు, వాడిని 10 రోజులు పెట్టాలి అని ప్రయత్నం చేసి దొరక్క ఏమీ లేక కొండపల్లి ఫారెస్ట్ అక్కడ అవినీతిని చూపించినందుకు ఆ రోజు SC ST కేసు పెట్టి దగ్గర 11-12 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం. అది అంటే ఆ కసి, ఆ పట్టుదల, ఆ బాధ, ఆవేదన మాకు ఎప్పుడు ఉంటుంది. సార్ సహజంగా జలవనరుల శాఖ అంటే 68,000 కోట్లు. అదే సార్, ఒక మాట స్థాయిలో అడుగుతున్నాను సార్. ప్రాజెక్టులు మొత్తం కూడా అవినీతిమయం అవుతుంటాయి అంటే ఇప్పుడు మనకి తెలంగాణలో జలయజ్ఞం కానీ చూసుకున్నా, ఇక్కడ చూసుకున్నా అవినీతి జరుగుతుంది అంటారు. నిజంగా ఆ స్థాయిలో అవినీతి జరుగుతుందా? మీరు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా మీద కసి కానీ విధ్వంసం, చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా అయినా ఒకరోజు జైల్లో పెట్టాలి, ఈయన కానీ జైల్లో పెట్టాలి అన్నా అని బతిమాలాడు. అయ్యా ఇంజనీర్లను అధికారులని బతిమాలాడు. ఒక్క ఫైల్ పట్టుకోండి. సో అంత విద్వేషంతో పనిచేశాడు. కాబట్టి 68,000 కోట్లు పనిచేసి అంత విద్వేషంతో ఫైల్ ఎత్తికిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధిని కానీ ఏలెత్తి చూపించలేకపోయాడు. చివరిగా తప్పుడు కేసు ఏదో తీసుకొచ్చి ఆయన మీద అక్రమంగా అరెస్ట్ చేసి తర్వాత ఆ కాగితాలు ఈ కాగితాలని పెట్టి అబాస్పాలయ్యి ఇవాళ 53 రోజులు ఆయన జైల్లో పెట్టి ఆ పాపానికి 164 సీట్లతో మేము గెలిచాం. ఆ పాపానికి 11 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ఇవాళ కుయ్యోమరైన అసెంబ్లీకి వెళ్లకుండా కబుర్లు చెప్తా ఉన్నాడు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇస్తే వస్తానంటున్నారు. అంటే ఆ రోజు పి. జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీ నిర్మాణం జరుగుతున్నప్పుడు వాడి వేడి చర్చలు జరిగాయి శాసనసభలో. చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా సమాధానం చెప్పారు. ఆ రోజు వాళ్ళకి 26 సీట్లు వచ్చినాయి. 294లో 26 వచ్చినాయి. ఇవాళ 175లో మీకే 11 వచ్చాయి, మాకు 23 వచ్చాయి. మా నాయకులు వెళ్ళలేదా? మా ఎమ్మెల్యేలు వెళ్ళలేదా? చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే పోరాటం చేశాడు శాసనసభలో. ఒక్కడనే రోజు సభలో ఒక్కడనే ఎన్నో మాటలు అన్నారు, ఎన్నో కోతలు కోసారు, వాటి పాపం అనిపించారు కదా. కాబట్టి 68,000 కోట్లు ఖర్చు పెట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో స్వర్ణయుగంగా ఈరోజు కూడా చరిత్రలో పక్క రాష్ట్రాల్లో చూడండి మీరు, సిబిఐ కేసులు, రకరకాల మాటలు, వాడి వేడి ఏ విధంగా అక్కడ చర్చ జరుగుతుంది. ఇక్కడ 773 కోట్లు ఖర్చు పెట్టి కరెంటు బిల్లు, 1600 కోట్లు ప్రాజెక్టు ఖర్చు పెట్టి సుమారు 439 TMC నీళ్లు తీసుకొచ్చి ఈ కృష్ణా డెల్టా రైతాంగానికి ఒక ధైర్యాన్ని ఇచ్చి, ఒక నమ్మకాన్ని ఇచ్చి, అటు రాయలసీమ ప్రాంతానికి అంద్రినేవా ద్వారా, గాలేరు నగర్ ద్వారా, తెలుగంగ ద్వారా, పుత్రిడి హెడ్ రెగ్యులేటర్ ద్వారా ముచ్చుమర్రి రాయలసీమలో కూడా పట్టిసీమలాగా 800 అడుగుల్లో కూడా ఆ నీళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అక్కడ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పెడితే బుగ్గన రాజేందర్ రెడ్డి ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ చూడటానికి వెళ్ళా. సిగ్గుండాలి నీకు మాట్లాడటానికి. నువ్వు ఇరిగేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. 10 లక్షల కోట్ల అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని ఇవాళ మళ్ళీ నువ్వు ఇరిగేషన్ గురించి మాట్లాడతావేందా బొగ్గన? అంబటి మీకు నైతిక హక్కు లేదు. మొదటి ఇరిగేషన్ మంత్రి పనిచేసినాడు, 1% అయిందా 2% అయిందా అని మాట్లాడినాడు, అడ్రస్ లేదు. ఈ అంబటి రాంబాబు రోజు వచ్చి కారు కూతలకు వస్తూ ఉన్నాడు. ఆ బుగ్గన రాజేందర్ రెడ్డి నీ జిల్లాలో ఏదైతే మొదలుపెట్టిన ముచ్చుమర్రి ప్రారంభం చేసిన ప్రాజెక్ట్ గుండికాయ, అది రాయలసీమ పట్టిసీమ అని చెప్తున్నా. మన పట్టిసీమ మనకెట్ట గుండికాయో
800 అడుగుల్లో మల్యాల దగ్గర నీళ్ళు ఆగిపోతే మొచ్చుమరి దగ్గర పంపులు వేస్తే మళ్ళీ అందరినీ తిరుగుద్ది, మళ్ళీ కుప్పానికి నీళ్ళు వెళ్తాయి, మళ్ళీ అనంతపురానికి నీళ్ళు వెళ్తాయి, మళ్ళీ కర్నూలు నీళ్ళు వెళ్తాయి, మళ్ళీ కడప చెరువు నీళ్ళు వెళ్తాయి. ఏం తెలుసా మీకు? అవగాహన లేకుండా, బాధ్యత లేకుండా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు ఆపేశారు. వెలుగొండ టనల్ వాళ్ళని పూర్తి చేస్తే ఈ పాటికి నీళ్ళు వెళ్ళాయి, కానీ జాతికి అంకితం చేశాడు. ఇంకా 2,000 కోట్లు ఖర్చు పెట్టాలి అక్కడ. టనల్ 2 పాడు చేశాడు. అరే నీళ్ళన్నీ కృష్ణానది నీళ్లు సముద్రంలోకి వెళ్తా ఉంటే వెలుగొండ ప్రాజెక్టు నాశనం చేయటం వల్ల అప్పుడు నానా బాధలు పడి 15 నెలలుగా ఆ టనల్ వాళ్ళ పనులు పూర్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పాలంటే చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వస్తే చంద్రబాబు నాయుడు గారి ఈ వాస్తవాలన్నీ కూడా రికార్డుల్లో మళ్ళీ భద్రపరుస్తారు. కాబట్టి ఈ మాట్లాడే చర్చ ఉండకూడదు. సభలో చర్చ జరిగితే అన్ని ప్రాజెక్టుల మీద ఆ రోజు ధనయజ్ఞం చేసిన వాళ్ళు బయటకు వస్తారు. పోలవరం ప్రాజెక్టులో వీళ్ళు చేసిన కుట్రలో కుతంత్రాలు పవర్ ప్రాజెక్టు కోసం అన్నీ బయటకు వస్తాయి. మట్టి పనులు ధరించి వీళ్ళు మొత్తం బయటకు వస్తాయి. కాబట్టి ఆ చర్చ జరిగితే వాస్తవాలు బయటికి రాకూడదు. చర్చ జరిగితే అన్ని బయటకు వస్తాయి కదా, చర్చే పెట్టకూడదని పారిపోయారు. సార్ ఒక మాటలో చెప్పాలంటే పట్టిసీమ దాదాపుగా మీరు 2,700 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఉన్నారు. ఓవరాల్గా ప్రాజెక్ట్ ఖర్చు అంతా కలిపి నిన్న ఈనాడు దినపత్రికలో దశాబ్దం పట్టిసీమ గొప్పతనాన్ని వాళ్ళు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది చర్చించుకున్నా మాట్లాడినా మీరు అప్లాండ్ మీరు కూడా తెనాల నుంచి వచ్చారు, మా రవిశంకర్ అవినిగడ్డ నుంచి వచ్చాడు, ఎవరినైనా అడగండి ఆ ప్రాంతాలకు వెళ్ళి. పట్టిసీమ ఫలాలు ఏదైతే ఆ దెబ్బతిన్న మట్టి ఏదైతే 100 సంవత్సరాలు పడి ఆ ఏదైతే వాడుతున్న ఆ భూములు మళ్ళీ ఒండ్రు మట్టి, గోదావరి ఒండ్రు మట్టి మళ్ళీ వాళ్ళ పొలాల్లోకి వచ్చి 30 బస్తాల పొలాలు 40 బస్తాలు ఎకరానికి పంట వచ్చింది. 40, 50, 60 దిగుబడి పెరిగింది. సో దానివల్ల ఖర్చు 10,000 తగ్గింది, ఎరువులు పురుగు మందులు 10,000 దిగుబడి పెరిగింది. సో ఆ విధంగా 10,000 పెట్టుబడి తగ్గించుకున్నాడు, 10,000 ఆదాయం పెరిగింది. సో ఆ విధంగా పట్టిసీమ ఫలాలు 50,000 కోట్లు రికార్డెడ్గా గర్వంగా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, నాయకులందరూ కూడా నీటి సంఘాలు మీరు ఏ రైతును కదిలించండి, వెస్ట్ గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, గుంటూరు కావచ్చు, ప్రకాశం కావచ్చు, నెల్లూరు కావచ్చు, అటు అందరినివా. నిన్న అనంతపురం వెళ్తే రైతు వచ్చి చెప్పాడు నాకు, అన్న టమాటా వేసి 40 కుటుంబాలు మేము 4 కోట్లు సంపాదించాం మొన్న సూపర్ 6 ఆ సక్సెస్ ప్రోగ్రాంలో. నేను అనంతపురం వెళ్తే అక్కడే కాలువ శ్రీనివాస్ ఉన్నాడు, సునీతమ్మ ఉంది, వాళ్ళ రైతు రాప్తాడు నుంచి వచ్చి నాకు కృతజ్ఞతలు తెలియజేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి 4 కోట్లు సంపాదించుకున్నాను. ఇవాళ బెంగళూరు నుంచి ఇంజనీర్లు, మద్రాసులో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మీరు కావాలంటే డీజీపీ రాముడు గారు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ స్నేహితులు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే మన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ నరసింహప్ప గారు, ఆయన అక్కడ కాలువల దగ్గర వాళ్ళ బంధువులు స్నేహితులు పనిచేస్తూ ఉన్నారు. హార్టికల్చర్ హబ్గా ఇవాళ ఆ ప్రాంతానికి వెళ్ళిన నీళ్లతో కోట్ల రూపాయలు ఎవరైతే హార్టికల్చర్ నమ్ముకొని కుటుంబాలు, బెంగళూరు మెడ్రాస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చి గ్రామాలకు వచ్చి హార్టికల్చర్ పంటలు వేసి ఎకరానికి లక్షల్లో సంపాదిస్తూ ఉన్నారు. ఏది మైక్రో ఇరిగేషన్, డ్రిప్, స్ప్రింక్లర్ 90%, 100% ఉచితంగా ఇవ్వటం వల్ల ఇవాళ ఆ ఫలాలు రాయలసీమ రైతాంగం అనుభవిస్తూ ఉంది. అట్లాగే మన మెట్ట ప్రాంతాలన్నీ కూడా పల్నాడు అవ్వచ్చు, వరికి, సెలపూడి అవన్నీ పూర్తి చేస్తే పల్నాడు ప్రాంతం బంగారం అవుతుంది. మీరు కొట్టుకోమన్నా కొట్టుకోరు, ఫ్యాక్షన్ కూడా ఉండదు. అట్లాగే మా చింతలపూడి పూర్తి అయితే వెస్ట్ గోదావరి, కృష్ణ, మా గోదావరి తల్లి నీళ్ళు వెళ్ళి మున్నేరులో పడతాయి, వైరాలో పడతాయి, కట్లేరులో పడతాయి, కేసర్ బ్రిడ్జ్ దగ్గరికి గోదావరి వచ్చి సముద్రంలో కలుస్తుంది. మొన్న ఇబ్రహీంపట్నం దగ్గర తీసుకొచ్చి పట్టిసీమను కలిపాము ఇక్కడ. ఆ రోజు ఆ పట్టుదలతోనే 5,000 కోట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి పూర్తి చేయమని. దగ్గర ఇప్పటికి 3,500 నుంచి 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. దాన్ని తీసుకెళ్ళి ఎన్జీటీలో కోర్టులో పడేసి 5 ఏళ్ళు నువ్వు చేసిన ఘనకార్యం అది. ఈ వాటితే ఆ 5 ఏళ్ళు మీ దరిద్రం లేకపోతే చింతలపూడి మా ప్రాంతానికి ఎప్పుడు మెట్ట ప్రాంతం పోలవరం బంగారం పడేది.
పోలవరం కూడా పూర్తయిపోయేది ఇప్పటికి. పోలవరం 1920కి అయిపోయేది. ఉమ్. ఆ కంటిన్యూటీ దెబ్బ కొట్టాడు, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతీశాడు. ఉమ్. ఇప్పుడు 2 ఏళ్ళు అవన్నీ ఫైనల్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాల ఫలితమే ఆ పనులు ఇవాళ 52% పైగా పూర్తి ముందుకెళ్తున్నాయని చంద్రబాబు నాయుడు గారు సభలో 52% సార్ ఇప్పుడు. సార్ ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, ప్రతి ప్రాజెక్ట్ సోమవారం పోలవరం డ్యామ్ 83%. అదే ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని వెళ్ళి పనులు పరిశీలించేవారు. అది జరిగింది గతంలో. ఈసారి అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు ఇప్పుడు ఏదైతే అక్కడ జరుగుతున్న డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి అయితేనే మనం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టం కావచ్చు, మిగతా పనులన్నీ వేగవంతం అవుతుంది. వాళ్ళున్న పరిస్థితుల్లో అటు అమరావతి నిర్మాణం దగ్గర దగ్గర 55,000 కోట్లు ఇక్కడ పనులు ప్రారంభం చేశారు. టెండర్లు ఫైనల్ అయిపోయినాయి, పనులు ప్రారంభం అయినాయి. వాళ్ళంతా కూడా మిషనరీ మ్యాన్ పవర్ అంతా కూడా పెట్టుకుంటా ఉన్నారు. అక్కడ మొన్న కూడా పడ్డ వర్షాలు ఇవాళ మీరు కలకత్తా చూస్తున్నారు, ఢిల్లీ చూస్తున్నారు, దేశ విదేశాల ప్రాంతాలు చైనా చూస్తున్నారు, పక్క దేశాలు చూస్తున్నారు, హైదరాబాద్ చూస్తున్నాం, బెంగళూరు చూస్తున్నాం, మెడ్రాస్ చూస్తున్నాం. అమరావతిలో ఎక్కడో ఫోటోలు తీసుకొచ్చి అమరావతిలో పెట్టి విషయం చెప్పాలన్న ప్రయత్నం చేశారంటే పురుగులు పడతాయి వాళ్ళకి. సార్ ఫైనల్గా ఇంకొక మాట అడుగుతాను, మీకు ఎంత ఇరిగేషన్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రాజెక్టులు అనేక నిర్మాణ దశలో ఉన్నాయి, ఎందుకు మీరు బాధ్యత తీసుకొని వెళ్ళి అక్కడ పనుల నిర్మాణం కానీ ఇతర అంశాలు కానీ మీకు అంతా తప్పకుండా ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో మా మంత్రులు కావచ్చు, మా అధికార యంత్రాంగం కావచ్చు సమర్థవంతంగా అందరూ కూడా పనిచేస్తున్నారు. నేను కూడా మొన్న అనంతపురంలో బళ్ళారి బార్డర్కి వెళ్ళి రాయదుర్గంలో 5 రోజులు అక్కడే డ్యామ్ సైట్ దగ్గర పడుకొని రైతాంగాన్ని అందరినీ పిలిపించి హార్టికల్చర్ హబ్ ఏ విధంగా నరసింహప్ప గారు, రాముడు గారు, కేశవ్ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అట్లాగే మన రాయదుర్గం వెనకబడ్డ ప్రాంతంలో బళ్ళారి ప్రాంతంలో కాలువ శ్రీనివాస్ గారి నియోజకవర్గంలో నేను 5 రోజులు తిరిగి ఆ బీటీ ప్రాజెక్ట్ దగ్గర కూడా రైతులను తీసుకెళ్ళి కాలువ శ్రీనివాస్ మేము అందరం వెళ్ళి ఆ ఏరియా అంతా తిరిగి వస్తే ఆ రైతులు మాట్లాడిన మాటలు ఈ ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నాయి. అట్లాగే మా ఏరియాలో కూడా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెళ్ళి మొన్న వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ రమణ గారి కళ మొదట 5 ఏళ్ళు పెట్టి నీళ్ళు ఇస్తే ఆ ఇచ్చిన ఇంజనీర్ని సస్పెండ్ చేయించారు ఈ ప్రబుద్ధులు, ఈ నాయకులుగా చాలామంది అయ్యేవాళ్ళు. ఆ వేదాద్రి నీళ్లు 300 అడుగులు ఎత్తి ఆ రోజు 2వ శాసనసభ్యుడిగా నందిగాంలో గెలిచాను. తర్వాత డీలిమిటేషన్లో మైలవరం వచ్చాను, 3వ గెలిచాను, 4వ గెలిచాను. 17 కోట్లు ఇవ్వడానికి వేదాద్రికి చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి శాసనసభ్యుడైన నాకు 4 ఏళ్ళు పట్టింది. 17 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10,000 కోట్ల బడ్జెట్లో డబ్బులు ఇవ్వటానికి అంత ఇబ్బంది పడ్డ ఆనాటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ నా చేతుల మీద 68,000 కోట్లు ఖర్చు పెట్టించారు 5 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఉన్న పరిస్థితులు, ఇబ్బందులు అన్నీ కూడా ఇవాళ ఆ 5 ఏళ్ళు 68,000 కోట్ల స్ఫూర్తితోనే చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో మళ్ళీ చెప్పారు, రాబోయే రోజుల్లో మళ్ళీ 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి రాష్ట్రంలో జలకాలు తీసుకొస్తాం, రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీసుకొస్తాం, అన్ని ప్రాంతాలు కూడా నీళ్ళు వెళ్ళే విధంగా ప్రాజెక్టులు పూర్తయ్యే విధంగా ముందుకెళ్తున్నాం అని చెప్పడం జరిగింది. తప్పకుండా రవిశంకర్ మంచి సదుద్దేశంతో, సంకల్పంతో ఆ చివరి ప్రాంత రైతాంగ కష్టాలు తెలిసిన వ్యక్తిగా తెలుగు అనే వాళ్ళ మరి మొన్న కూడా చాలా పెద్ద ఎత్తున మరి ఫంక్షన్ కూడా పూర్తి చేసుకొని మీ సేవలో అన్ని రంగాల్లో, ఎందుకంటే పండగ నాడు ఏ ఫంక్షన్ జరిగినా ఆడకూతురు తెలుగు వన్లో వచ్చిన ఆ వ్రతాలు కావచ్చు, వినాయక చవితి కావచ్చు, ఏదైనా కూడా దేశ విదేశాల్లో పేరు తెచ్చుకున్నారు. తెలుగువారు వాయిస్, మన గొంతుని బలంగా వినిపిస్తున్నారు. మన సాంప్రదాయాలు, మన తెలుగు జాతి దేశ విదేశాల్లో ఉన్నారు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారు. మళ్ళీ పట్టిసీమ గొప్పతనాన్ని రాష్ట్రానికి తెలియజేయమని చెప్పి రవిశంకర్ తీసుకున్న ఈ మంచి నిర్ణయం ప్రజలకు తెలియాలి, రైతాంగాన్ని తెలియజేయమని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది దశాబ్ద కాలం పట్టిసీమ ఘనచరిత్ర. కేవలం ఒక 2,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన పట్టిసీమ ఈరోజు రాష్ట్రంలో 50,000 కోట్ల రూపాయల సంపదను క్రియేట్ చేసిందనేది వాస్తవం. ఎందుకంటే ఒక ప్రాజెక్టు నిర్మాణం జరిగితే, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే కేవలం ఆ సమీపంలో ఉన్నటువంటి గ్రామాలే కాదు, దాని విస్తరణ ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే గ్రౌండ్ వాటర్ దగ్గర నుండి
మనకి చివరి భూముల వరకు, అదేవిధంగా కోస్తా ప్రాంతం నుంచి రాయలసీమ వరకు పట్టిసీమ ఫలాలు విస్తరించిననేది మాజీ మంత్రి దేవినేని ఉమా చెప్తున్నారు.